ఆ రాహుల్ గాంధీ గారికి మరి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. ఏ వేదికలు ఎక్కినా సరే పొడరా నీ దేశాన్ని పొగడరా అంటే ఏది ఎక్కడ ఎక్కినా ఏ దేశం ఎక్కినా మన పెద్దలు చెప్పారు నీ దేశాన్ని పొగడరా అంటే ఏ దేశం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా సరే ఏ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా సరే దేశాన్ని తిట్టడం తప్పితే ఇంకేమీ శాతకాన్ని రాహుల్ గాంధీ గారికి త్వరలోనే ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి. నమస్తే, నేను మీ రాజు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవికి వాసుదేవ్ గారు ఉన్నారు. వాసుదేవ్ గారు, చూసుకున్నట్టయితే 12 సంవత్సరాలు మోడీ పాలన అద్భుతంగా ఉంది అండ్ నెహ్రూ రికార్డ్ ని కూడా బద్దలు కొట్టిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇదే 12 సంవత్సరాలుగా ఇప్పటి వరకు నల్లధనం తీసుకురాలేడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేడు, ఓట్లు చోరీ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏ విధంగా ఉందనుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా మోదీ గారి పాలన? నరేంద్ర మోదీ గారి పరిపాలన, ఈ 12 సంవత్సరాల సుపరిపాలన, అవినీతి రహిత పరిపాలన ప్రపంచం అంతా గుర్తించింది. కాంగ్రెస్ గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత. ఈ దేశంలోంచి ఆల్రెడీ చివరి దశలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళకున్న బాధల్లో మరి ఏదైనా మాట్లాడతారు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికలు వస్తేనేమో ఇండి కూటమి అంటారు. అదే మన వెస్ట్ బెంగాల్ వస్తే మమతాతో కూడా పోటీ చేస్తారు. కేరళలో మళ్ళీ సిపిఐతో పోటీ చేస్తారు. ఖమ్మంలోకి వచ్చి వాళ్ళతో జత అంటగాగుతారు. అసలు పద్ధతి, సిద్ధాంతం, ఎలక్షన్ కి వాళ్ళ యొక్క బంధాలు మార్చుకుంటూ కేవలం ఎక్కడ ఓట్లకి అనుకూలంగా ఉంటే అక్కడ ఆ ప్రకారం ప్రవర్తించే కాంగ్రెస్ గురించి పట్టించుకునే అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ ఇది యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధానికి మొత్తం ప్రపంచం అంతా విలవెల్లాడిపోతుంటే, ఎక్కడ కూడా ఇంధన వనరులు లేకపోతే, ఎక్కడ కూడా ఇంధనం కొరతలుగా ఉంటే, రేట్లు పెరిగిపోతే, సాక్షాత్ ఏ దేశాల్లో అయితే ఆయిల్ పుడుతుందో, ఆయిల్ తయారవుతుందో అక్కడ కూడా మనకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. కానీ ఈ రోజున భారతదేశ ప్రజల మీద ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి కొరత లేకుండా నామినల్ గా ధరలు పెంచి కావలసినంత ఇంధనాన్ని సప్లై చేస్తుంటే కళ్ళుండి కబోదిలాగా ఆ రాహుల్ గాంధీ గారికి మరి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. ఏ వేదికలు ఎక్కినా సరే పొడరా నీ దేశాన్ని పొగడరా అంటే ఏది ఎక్కడ ఎక్కినా ఏ దేశం ఎక్కినా మన పెద్దలు చెప్పారు నీ దేశాన్ని పొగడరా అంటే ఏ దేశం వెళ్ళినా సరే ఏ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా సరే దేశాన్ని తిట్టడం తప్పితే ఇంకేమీ శాతకాన్ని రాహుల్ గాంధీ గారికి త్వరలోనే ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఆయన ప్రధానమంత్రి అయితే తెలంగాణ డెవలప్ అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో తెలంగాణ డెవలప్ కావాలంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాల్సిందేనా? మోదీ గారు ఏమి ఇవ్వట్లేదు నిధులు. ఇప్పుడే గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా నాయకులు రామచంద్ర గారు చెప్పారు, 13 లక్షల కోట్ల రూపాయలని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఏ ప్రభుత్వాలు కూడా గతంలో కూడా అదే చెప్పారు. నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు గుజరాత్ కి మీరు ఎక్కువ నిధులు ఇస్తున్నారంటే నరేంద్ర మోదీ వెంటనే చెప్పారు, నీకు గుజరాత్ కి ఇచ్చిన నిధులు అన్ని నిధులు నీకు ఇమ్మంటావు చెప్పు, అన్నీ ఇస్తా అని చెప్పి. ఇక్కడికంటే కూడా గుజరాత్ కి సగం నిధులు ఇస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగమే. ఇవన్నీ కమిషన్ పరిపాలన నడుస్తుంది. 40% కమిషన్ తో నడుస్తుంటే ఇక్కడ అభివృద్ధి అర్థం, ఇంకా అభివృద్ధికి అవకాశమే లేదు. నీకు పనికిరాని ప్రాజెక్టులు పట్టుకొచ్చి ఉన్న ప్రాజెక్టులని పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టులు ఇస్తే ఆ కమిషన్ల కకృతితో నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఆపుకుంటే తెలంగాణ 10 రెట్లు అభివృద్ధి చెందుద్ది. నువ్వు నీ మంత్రులు కొట్టుకోకుండా ఉంటే, ఒకళ్ళ మీద దుమ్ము పోసుకోకుండా ఉంటే, ఎవరి వాటాల వాళ్ళు పంపకాల్లో మీకు జరుగుతున్న ఇబ్బందులు, గొడవలతో రోజుకోసారి రచ్చకెక్కుతున్నారు. ముందు మీ వాటాలు సరి చేసుకోండి, కమిషన్లు వదిలేయండి, ప్రజల బాగు కోసం ఆలోచించండి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించండి. కనీసం మీకు రోడ్ల మీద తిరిగితే గౌరవం దక్కుద్ది, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని తరిమి తెలంగాణ ప్రజలు కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.